మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంచగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ఎల్బీ నగర్ టికెట్ ఇస్తారని చెప్పి తన వద్ద 50 లక్షలు తీసుకున్నారని రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టికెట్ ఇస్తారని చెప్పడంతో మొదట 30 లక్షలు ఆన్లైన్ లో, మిగిలిన 20 లక్షలు దశల వారీగా చెల్లించినట్లుగా తెలిపారాయన. అతని ఫిర్యాదు మేరకు కేఏ పాల్ పై 406, 420 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. ఎల్బీ నగర్ టికెట్ ఇస్తానని చెప్పి కేఏ పాల్ డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది, 50 లక్షల వరకు. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి దీనిపై? కేఏ పాల్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా రియాక్ట్ అయ్యారా? పోలీసులు ఏమంటున్నారు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజాశాంతి పార్టీకి సంబంధించిన మీటింగ్కి తరచూ వెళ్ళేవాడిని అని చెప్పేసి కూడా కిరణ్ కుమార్ చెప్తున్నాడు. ఆ కేఏ పాల్ పిఏ ద్వారా కేఏ పాల్ను పరిచయం చేసుకొని ఆ తర్వాత ఎల్బీ నగర్ నుంచి నేను పోటీ చేస్తాను, నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడంతో నువ్వు పార్టీకి ఏం చేస్తావు అని చెప్పేసి కూడా కిరణ్ కుమార్ని కేఏ పాల్ అడిగినట్టు ఆయన చెప్తున్నాడు. దీనికి సంబంధించి ఆయన పార్టీకి నేను ఆర్థికంగా సాయం చేస్తాను, నాకు ఎల్బీ నగర్ టికెట్ కేటాయిస్తే అని చెప్పేసి కూడా మొదట ఆ పార్టీ మీటింగ్లతో పాటు తరచూ కేఏ పాల్తో ఫోన్లో మాట్లాడుతూ పరిచయం పెరిగిన తర్వాత మొదట 10 లక్షల రూపాయలు ఆర్టీజీఎస్ చేసిండు. ఆ తర్వాత మరో 20 లక్షల రూపాయలు ఆర్టీజీఎస్ చేసి 20 లక్షల రూపాయలు క్యాష్, మొత్తం 50 లక్షల రూపాయలను కేఏ పాల్కు అందించాను. కానీ నాకు మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా మోసం చేశాడు. తిరిగి డబ్బులు అడుగుతూ ఉంటే నువ్వేం చేసుకుంటావో చేసుకొని నేను డబ్బులు ఇవ్వను అని చెప్పేసి కూడా బెదిరింపులకు గురి చేశాడని చెప్పేసి కిరణ్ కుమార్ అనే వ్యక్తి, ఎల్బీ నగర్ జిల్లాలగూడ ప్రాంతంలో నివాసం ఉండే కిరణ్ కుమార్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతనికి సంబంధించి ప్రజాశాంతి నుంచి పార్టీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకొని డబ్బులు ఇచ్చినట్టుగా చెప్తున్నాడు. కానీ ఆ డబ్బులు తిరిగి టికెట్ ఇవ్వలేదు కాబట్టి నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి కేఏ పాల్ను చాలాసార్లు సంప్రదించినప్పటికీ ఆయన నుంచి రెస్పాన్స్ లేదు, తిరిగి తననే బెదిరిస్తున్నాడని చెప్పేసి ఆయన పంజాగుట్ట పోలీసులకి 16వ తేదీన కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైనే పోలీసులు 2 సెక్షన్ల పాటు 406 అదేవిధంగా 420 చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై కేఏ పాల్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. అసలు డబ్బులకు సంబంధించి లావాదేవీలు జరిగినాయా లేదా, ఎందుకంటే ఆర్టీజీఎస్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలన్నీ పంజాగుట్ట పోలీసులకి అందజేసినా అని చెప్పేసి కూడా కిరణ్ కుమార్ చెప్తున్నారు. తనలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని చెప్పేసి డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నాడు. దీనిపైనే మీడియా ముందుకు కూడా వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పేసి కిరణ్ కుమార్ చెప్తున్నారు. తాను 2 రోజులైంది కంప్లైంట్ ఇచ్చి ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో దాన్ని బట్టి నేను ముందుకు వెళ్తానని చెప్పేసి కూడా కిరణ్ కుమార్ చెప్తున్నాను. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా నేను పోలీసులకి సబ్మిట్ చేశాను కాబట్టి నేను ఇచ్చిన అమౌంట్ కూడా ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేశాను కాబట్టి 30 లక్షల రూపాయలకు సంబంధించిన ఏదైతే బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుందో దానికి సంబంధించి వివరాలు కూడా పోలీసులకు అందజేశానని చెప్పేసి కిరణ్ కుమార్ చెప్తున్నారు. అయితే ఇంకా కేఏ పాల్ మాత్రం ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు, ఆయన స్పందించలేదు. దానికి సంబంధించి ఆయన ఎలా స్పందిస్తారు, లేదంటే పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చి ఆయనను విచారణకు పిలిచే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 50 లక్షల రూపాయలు తీసుకొని నన్ను చీటింగ్ చేసిందని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేశాడు. కాబట్టి దీనిపైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఫర్దర్గా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. సర్దార్. రైట్, థ్యాంక్ యూ సురేష్.